వాడలో ప్రముఖ ప్రార్థనాలయం దగ్గర చిరు వ్యాపారులను తొలగించడం వివాదాస్పదంగా మారింది. కొందరు పనిగట్టుకుని తమ వ్యాపారాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మహిళా వ్యాపారులు ఆందోళనకు దిగారు. తమ ప్రైవేట్ స్థలంలో వ్యాపారాలు చేస్తున్నారని ప్రార్థనాలయం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిరు వ్యాపారులను తొలగించేందుకు ప్రయత్నించారు. పోలీసులతో మహిళా వ్యాపారులు వాగ్వివాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక్కడ పెట్టుకునేసరికి కొత్త ఫాదర్ గారు వచ్చి మమ్మల్ని ఎప్పటి నుంచో ఉన్న ఆయన చూసి ఇప్పుడు కొట్లు తీసేయాలమ్మా, మీకు గేట్లు కట్టించినాక మీకు కొట్లు ఇస్తాం, మీకు ఆశ్రమం ఇస్తాం అని చెప్పని ఆయన మర్యాద తగ్గట్టు మేము కొట్లు తీసేస్తే ఇప్పుడు వచ్చేసరికి ఆయన మీ కొట్లు ఇవ్వం, మీ చేతనేం చేసుకోండి చంద్రని అంటున్నాడు. అదేసరికి మేము నెహ్రూ గారు అండదారా తీసుకుని వాళ్ళు షాప్ పెట్టుకుంటే నన్ను వచ్చేసరికి షాపు లాగేసి నన్ను ఒక తోపు తెస్తాడు. ఆడవాళ్ళని కూడా చూడకుండా పెద్ద కులం పిచ్చుతున్నాడు. నువ్వే కులం నువ్వే తీసేదాకా మాకు షాపులు ఇస్తామని ఆయన గ్యారెంటీ ఇచ్చాడు. ఆ గ్యారెంటీ ఇవ్వడం వల్ల మేము ఏ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఏ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. మేము సరే మీ దయ అని చెప్పి మేము వదిలేసి అందరూ ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు తీరు అడిగి వచ్చేసరికి మేము పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలు పెట్టుకోవడం వలన ఇప్పుడు పోలీసులు పిలిపించి మీరేం చేస్తారు, ఇప్పుడు తీయపోతే మిమ్మల్ని సరికి కూడా ఎత్తుకెళ్ళిపోతాం అంటున్నారు. మా ఆధారం ఏంటంటే, మా భౌతికలు ఏంటంటే చూపించమని ఆధారం అడుగుతున్నాం. 4 నెలలైంది మీకు కొట్లు తీపిస్తానని మా ఇంటికి వచ్చి బండి తీపిచ్చారు. ఇప్పుడు వాళ్ళు మాకు న్యాయం చెప్పలేదని మేము అక్కడ నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన వచ్చి మీరు పెట్టుకోండి అమ్మా అన్నారు. ఆ పెద్దలందరికి తీసుకొచ్చి మీకు పోలీసు వాళ్ళకి